నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్. ఇవాల్టి మన స్పెషల్ అనాలిసిస్ స్టోరీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం మన స్టోరీలో. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలది. విశాఖ మహానగరం ఆకాశంలో సరికొత్త శోభతో మెరిసిపోయే ఘట్టం ఆసన్నమైంది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆగస్టు 1న అట్టహాసంగా ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సముద్ర తీరాన రన్వేపై విమానం ల్యాండ్ అవుతుంటే చూసి ఉత్తరాంధ్ర బిడ్డలు పులకించిపోతున్నారు. కాస్త ఆగండి, ఇక్కడే వచ్చింది అసలు సమస్య. ఆ సమస్య గురించే మనం మాట్లాడుకోవాలి. ఈ అద్భుతమైన ప్రాజెక్టు వెనుక అసలు విజనరీ ఎవరు? భూ వివాదాల్లో చిక్కుకున్న భూమిని విడిపించేసి రైతులను మెప్పించి పర్యావరణ అనుమతులు తెచ్చి 2 ఏళ్లలోనే విమానాశ్రయాన్ని కళ్ళ ముందు నిలబెట్టిన నాయకుడు ఎవరు? అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పడిన శ్రమ ఎంత? మరి పక్కవాడి విత్తనాన్ని తన గంపలో వేసుకుని ఇది నేనే పంట పండించా అని డబ్బా కొట్టుకోవడంలో ఆరితేరిన చంద్రబాబు పడుతున్న తాపత్రయం ఏంటి? పరాన్నజీవి రాజకీయంలో చంద్రబాబు కొత్త క్రెడిట్ చోరీ కథ ఏంటో ఈ వీడియోలో మీరు పూసగుచ్చినట్టుగా చూడబోతున్నారు. చివరి వరకు చూడండి. మ్యాటర్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఒకసారి వెనక్కి వెళ్దాం. 2014, 2019 ఈ మధ్యకాలంలోకి. అప్పుడు తెలుసు కదా అందరికీ, కూటమి గవర్నమెంట్ ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ఎయిర్పోర్టు కోసం ఏకంగా 5,000 ఎకరాలు సేకరించాలని చంద్రబాబు స్కెచ్ వేశారు. ఎయిర్పోర్టు కట్టడం పక్కన పెడితే ఎయిర్పోర్టు పేరు చెప్పి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం ఎలాగో సీనియర్ మోస్ట్ లీడర్కి బాగా తెలుసు. ఫలితం ఏమైంది? పేద రైతుల పొలాలు గుంజుకునేసరికి భూ వివాదాలన్నీ చుట్టుముట్టాయి. రైతులు రోడ్డెక్కారు, కోర్టులను ఆశ్రయించారు. నష్టపరిహారం లేదు, పునరావాసం ముచ్చటే లేదు. రైతుల కన్నీళ్లతో భోగాపురం భూమి తడిసిపోయింది. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు, అంటే ఫిబ్రవరిలో చంద్రబాబుకి జ్ఞానోదయం అయింది. అయ్యో, ఎన్నికలు వచ్చేస్తున్నాయి, మైలేజ్ కావాలి కదా అని దిబ్బలపాలెం దగ్గర టెంకాయ కొట్టేశారు. ఆ క్షణంలో అసలు పరిస్థితి ఏంటో తెలుసా? భూసేకరణ కొలిక్కి రాలేదు, పర్యావరణ అనుమతులు అసలు లేనేలేవు, కేంద్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ లేదు, రైతుల కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. అయినా శంకుస్థాపన ఎందుకు చేశారు? ఎందుకనంటే ప్రజలను మభ్యపెట్టడమే రాజకీయం, మాయమాటలు చెప్పటమే నా పరిపాలన అని నమ్మే నాయకుడు ఆయన. అట్టహాసంగా టెంకాయ కొట్టి భోగాపురం నేనే కట్టేశా అని పసుపు చొక్కాలు వేసుకుని ప్రచారం ప్రారంభించేశారు. కానీ భోగాపురం ఎయిర్పోర్టు దిశ మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పాలి. ఎందుకనంటే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాలను, సృష్టించిన అడ్డంకులను సరిచేసే పనిలో పడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముందుగా దేశంలోని ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాల భూసేకరణ ఆ విధానాలేంటో నిపుణులతో అధ్యయనం చేయించారు. రైతుల భూములకు నష్టం జరగకూడదు, కోర్టు వివాదాల్లో ఉన్న భూములను ఏమాత్రం తాకకూడదు అనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు ప్రతిపాదించిన 1000 ఎకరాలను కుదించేసి పక్కా ప్రణాళికతో 2,703 ఎకరాలకు దాన్ని తీసుకొచ్చారు. ఎయిర్పోర్టు నిర్మాణ సంస్థ జిఎంఆర్ని ఒప్పించి 2,203 ఎకరాలు వాళ్ళకి కేటాయించారు. మిగిలిన 500 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక అవసరాల కోసం పక్కన పెట్టారు. అంతేకాదు, కోర్టుకెక్కిన రైతులతో మానవతా దృక్పథంతో చర్చలు జరిపారు. న్యాయమైన నష్టపరిహారం, బ్రహ్మాండమైన పునరావాస ప్యాకేజీలు ఇచ్చి రైతుల ఆకాంక్షలు నెరవేర్చారు. కేవలం ఇదంతా 1.5 ఏళ్ల వ్యవధిలోనే కోర్టు చిక్కుముళ్లన్నీ వీడిపోయేలా చేశారు. ప్రత్యేక అధికారుల బృందానికి ఢిల్లీకి పంపి
పర్యావరణ అనుమతులు తెచ్చారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమై ఈ అడ్డంకులన్నింటినీ తొలగించారు. 2020లో GMR సంస్థతో అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఎక్కడా ఒక్క చుక్క వివాదం లేదు, ఒక్క ఎకరా వివాదం కూడా లేదు. కోర్టు అడ్డంకి అసలు లేనే లేదు అని పూర్తిగా స్పష్టత వచ్చాక మే 3, 2023న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు. అది రాళ్ల శంకుస్థాపన కాదు, పక్కా ప్లాన్ ఉన్న శంకుస్థాపన. అలా వైఎస్ జగన్ వేసిన శంకుస్థాపన ముహూర్త బలం ఎలాంటిదేనంటే తర్వాతి రోజు నుంచే భోగాపురం నేలపై మిషన్లు రంగంలోకి దిగాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా 2 ఏళ్ల వ్యవధిలోనే ఎయిర్పోర్టు నిర్మాణం దాదాపుగా పూర్తయింది. దేశంలోనే అత్యంత వేగంగా నిర్మాణం జరుపుకున్న అంతర్జాతీయ విమానాశ్రయంగా భోగాపురం చరిత్ర సృష్టించిందని విమానయాన రంగానికి చెందిన నిపుణులే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫేజ్ 1 ఇందులో 6 మిలియన్ల ప్రయాణికులు, ఇక ఫేజ్ 2 12 మిలియన్లు, ఫేజ్ 3కి వచ్చేసరికి అది కూడా పూర్తయితే ఏకంగా 18 మిలియన్ల ప్రయాణికుల రాకపోకలకు ఈ ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతోంది. మరి ఇప్పుడు సీన్ కట్ చేస్తే మన విజనరీ ఏం చేస్తున్నారు? కనీసం భూమి ఎక్కడో తేల్చకుండా, కేంద్ర అనుమతులు ఏమాత్రం లేకుండా 2019లో ఒక డమ్మీ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి కట్టించిన భోగాపురం ఎయిర్పోర్ట్ని చూసి ఓర్వలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? ఆయన పచ్చ మీడియా, ఆయన కొడుకు లోకేష్ కలిసి డబ్బా కొట్టడం మొదలుపెట్టేశారు. అయ్యో భోగాపురం ప్లాన్ వేసింది నేనే, ఆ మట్టి కూడా నాదే, ఆ గాలి కూడా నాదే అంటూ క్రెడిట్ చోరీ పథకానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి మొదటి నుంచి ఒక అలవాటు ఉంది, అందరికీ తెలిసిందే, మీ అందరికి కూడా తెలుసు. పక్కవాడు శ్రమపడి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారనుకోండి, దాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఆయనకి ఆస్కార్ అవార్డు ఇచ్చినంత గొప్ప. ఈ క్రెడిట్ చోరీ అనేది ఈనాటిది కాదు. కులీ కుతుబ్ షా కాలం నుంచి పునాదులు పడి కాంగ్రెస్ ఇతర నాయకుల హయాంలో రూపుదిద్దుకున్న హైదరాబాద్ని కూడా నేనే కట్టా, నా విజన్ వల్లే చార్మినార్ నిలబడింది అని ఆయన చెప్పుకోవాలా? అందరికీ తెలుసు కదా, విన్నారు, చాలా చూశారు కూడా మీరు కూడా. వైఎస్ జగన్ పేదల కోసం లక్షలాది ఇళ్ళు కట్టిస్తే ఆ ఇళ్ల డిజైన్ కూడా నాదే అంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్కి తీసుకొచ్చిన అదాని గూగుల్ డేటా సెంటర్లను చూసి కూడా నేను అప్పుడే ఉత్తరం రాశా అని క్లెయిమ్ చేసుకుంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం కష్టపడి తెచ్చిన పరిశ్రమలను తన ఖాతాలో వేసుకునేందుకు పడరాని పాట్లు పడతారు. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ తానే ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నానని కూడా అడ్డగోలుగా అబద్ధాలు చెప్పారు. ఒక పక్కేమో కేంద్ర మంత్రి స్వయంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారని చెప్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం తన నోటికి వచ్చినట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని నిజాలైతే ఉన్నాయి. ఆయన హయాంలో జరిగింది కేవలం భూ వివాదాలు, రైతుల కన్నీళ్లు, నకిలీ శంకుస్థాపనలు మాత్రమే. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది పక్కా భూసేకరణ, పరిహారం, అంటే ఆ పరిహారాల చెల్లింపు, పర్యావరణ అనుమతులు, ఒప్పందాలు, కళ్ళ ముందు కనపడుతున్న అంతర్జాతీయ విమానాశ్రయం, ఇవన్నీ కూడా. జనం పిచ్చివాళ్ళ కాదు. ఎవరు టెంకాయ కొట్టి ఊరుకున్నారో, ఎవరు చెమటోడ్చి ప్రాజెక్టును పూర్తి చేశారో అటు విశాఖ ప్రజలకు, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలకు కాదేది మొత్తం తెలుగు జాతికి స్పష్టంగా తెలుసు. పచ్చ చొక్కాలు వేసుకుని పచ్చ మీడియాలో డబ్బాలు కొట్టుకుంటే చరిత్ర మారుతుందా? మారదు కదా. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వేపై విమానం ఎగిరిన ప్రతిసారి అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదలకు, ఆయన విజన్కి, ఆయన సాధించిన అభివృద్ధికి ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. క్రెడిట్ చోరీలతో తాత్కాలికంగా మైలేజ్ పొందవచ్చు, కానీ ప్రజల గుండెల్లో నిలిచేది మాత్రం నిజమైన శ్రమ, నిజమైన అభివృద్ధి. ఈ రెండు మాత్రమే.
ఇది వాళ్ళ మన స్పెషల్ అనాలిసిస్.